అబ్బా సరే అమ్మా, రేపు మార్నింగ్ 10కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతే కదా. ఈ విషయం ఇప్పటికి 10 సార్లు చెప్పాం, కానీ అమ్మా నాకు అబ్బాయి నచ్చితేనే పెళ్ళి, సరేనా? సరేరా, నిన్ను మేము ఫోర్స్ చేయం, కానీ నీకు ఆ అబ్బాయి నచ్చుతాడని నమ్మకం నాకుంది. రేపు చూసి చెప్తాలే. కానీ గుర్తుంచుకో, దీనికన్నా మంచి సంబంధం మళ్ళీ మనకి రాదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ అమ్మా, కానీ ఆ అబ్బాయి... నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, మీ నాన్న పిలుస్తున్నారు. బాయ్. పా పెట్టేసింది. ఏంటి? ఏం లేదు, జస్ట్ క్యూరియస్ అబౌట్ టుమారో. నువ్వెందుకు క్యూరియస్? సరే కానీ అన్నయ్య, నువ్వు అబ్బాయిని కలిసావా? ఒక పార్టీలో కలిసాను. అవునా? ఎలా ఉంటాడు? ఏముంది, 2 కాళ్ళు 2 చేతులు ఓ తల. ఏంటి జోకా? ఇప్పుడు నిజం చెప్పన్నయ్య. అబ్బాయి చూడడానికి బాగానే ఉంటాడు. మంచివాడేనా? మంచివాడంటే నేను చాలా తక్కువసేపు మాట్లాడాను. అమ్మ వాళ్ళు చూసారు కదా, మంచివాడే ఉంటాడు. అది నిజమే, కానీ మనం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం? వాళ్ళే మన ఇంటికి రావచ్చుగా. ఏమో వాళ్ళు రమ్మన్నారంట. అయినా మనం ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం కష్టం కదా. అమ్మ కూడా అక్కడికే వెళ్ళమంది, సో వెళ్దాం. నీకు చిన్న రిక్వెస్టే బాబు, లాస్ట్ టైం పెళ్లి సంబంధం అన్నప్పుడు సెటిల్ అయ్యాక చేసుకుంటాను 2 years ఆగాం, ప్లీజ్. 2 years ఎక్కడ? ఎగ్జాక్ట్గా 1 year 3 months. 1 year 3 months వెయిట్ చేసావు కదా. మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి లైక్ పిల్లలు కూడా పుట్టారు, నాకే ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. ఏంటి పెళ్ళి కాకుండా పిల్లలా? నవ్వవే నవ్వు, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. అంటే నువ్వు డాగ్ అని ఒప్పుకుంటున్నావా? కుక్కకే ఒక రోజు వచ్చినప్పుడు నాకెన్ని రోజులు రావాలి? సరే కానీ అన్నయ్య, ఐ హ్యావ్ ఎ బెటర్ ఐడియా. నేను ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, తర్వాత నేను నాకు నచ్చినతని పెళ్లి చేసుకుంటాను. ఎలా ఉంది? ఆ అబ్బాయి అయితేనే ఎందుకు కాకూడదు, కానీ ఇప్పుడే చెప్తున్నా, రేపు మాత్రం నువ్వు ఒప్పుకోకపోతే నేను మాత్రం అదే పని చేస్తా. నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, రేపు ముందే నీకు ఇంటర్వ్యూ ఉంది కదా. కానీ వెళ్ళే ముందు నాకు గుర్తు చేయి, డొమెస్టాల్ ట్యాబ్లెట్ తీసుకెళ్ళాలి, ఓకేనా? డొమెస్టాలా? రేపు ఒకవేళ నువ్వు కాఫీ పెట్టాల్సి వస్తే, అది వాళ్ళు తాగాల్సి వస్తే, వామిటింగ్స్ చేసుకుంటే డొమెస్టాల్ అవసరం కదా, సరేనా? అన్నయ్య ఎక్కువ తిప్పే కూర్చుని చినిగిపోద్ది. నువ్వు ముందు చూసి డ్రైవ్ చేయి, లేకపోతే దేన్నైనా గుర్తే కదా. 8 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవునవును, నీకు వచ్చే శాలరీ అంతా చెల్లాళ్ళకి కడుతున్నావంటగా, నాన్న చెప్పండి. అలాంటప్పుడు నా కారులో ఎందుకు రావడము? సెక్యూరిటీ కోసం. అమ్మ తల్లి నీకు దండం, నా వల్ల కాదు నీతో గెలవడం. హలో, ఎమర్జెన్సీయా? ఐల్ బి దేర్. సారీ రా, కొంచెం ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సో ఇదిగో ఆ కనిపించేదే అబ్బాయి వాళ్ళ ఇల్లు. డాక్టర్ కారు కదా, నువ్వు అని అనలేను. అన్నయ్య, అబ్బాయితో మాట్లాడాక నాకు ఒకసారి కాల్ చేయి. ఎందుకు? రిజల్ట్ చెప్పడానికా? ఇంటర్వ్యూ అయిపోయాక అబ్బాయితో పని ఉంటుంది నాకు. అన్నయ్య, ఇది టూ మచ్. ఓకే బాయ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఊరికి దిగురసేన, నరసింహ నరసింహ నరసింహ. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఊరికి దిగురసేన, నరసింహ నరసింహ నరసింహ. నా పేరు నరసింహ, ఇంటి పేరు. చూడండి నరసింహం గారు, నీళ్ళు చెట్లకు పోస్తారు, మనుషుల మీద కాదు. సారీ అండి, అయినా నా పేరు కార్తిక్, నరసింహ గారు. మీరు మీ పేరెంట్స్ ఉన్నారా? ప్లీజ్ లోపలికి రండి. ఆ పిల్లలు ఎవరు? వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోనే పని చేస్తున్నారు.
కూర్చోండి. అమ్మ నాన్న పొద్దున్నే ఊరికెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చింది మీకోసమే. నాకోసమా? అవును, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూస్ నేను ఇంట్లో తీసుకునండి. పైగా నాకు తెలిసి మా కంపెనీలో జాబ్ వేకెన్సీస్ కూడా లేవు. అయ్యో, నేను ఆఫీస్లో జాబ్ కోసం రాలేదు. మరి కమ్మని ఈ ప్రేమ లేఖనే 1 సెకండ్. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. నేను మీ నాన్న నీకోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం. సర్ప్రైజా? ఇప్పటికి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. పెళ్ళి చూపులు కూడా సర్ప్రైజా? ఏమన్నావురా? ఏం లేదు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. సారీ అండి, మా మదర్ మీ గురించి ఇప్పుడే చెప్పింది, అందుకే ఇందాక అలా మాట్లాడాను. పర్లేదులేండి, ఇప్పటికైనా తెలిసింది. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ. మీకు వంట వచ్చా? యుఎస్లో ఎంబీఏ చేస్తున్నప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు వచ్చు. నేను రైస్ వండుతా, ఆమ్లెట్ చేస్తా, వాటర్ బాయిల్ చేస్తా. మర్చిపోయా, పెరుగు కూడా పెడతా. బాబోయ్, బాగా వచ్చింది మీకు. కాఫీ బాగుంది. థ్యాంక్స్. సో ఇంకా యాక్చువల్లీ నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చూపులు. నేను లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ కోసం ఒక అబ్బాయిని కలవాల్సి వచ్చింది. మీకు మీ పేరెంట్స్ అంటే భయమా? అలాంటిదేమీ లేదు. ఇన్ఫాక్ట్ ఐమ్ క్లోజ్ టు మై మామ్. నా వల్ల వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. నా మీద కంటే వాళ్ళ మీద నాకు నమ్మకం ఎక్కువ. ఈ కాలంలో మీలాంటి అమ్మాయిలు చాలా తక్కువ. యుఎస్లో చదివా అన్నారు. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్నాయా? అంటే అక్కడ చదివిన వాళ్ళందరికీ ఉంటాయని కాదు. ఇంకా అలవాటు కాలేదు. మంచిదేలేండి. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండింది, బట్ సీరియస్ రిలేషన్షిప్స్ అంటూ ఏం లేవు. మరి మీరేమైనా ప్రేమించారా? నాకంత ధైర్యం లేదులేండి. ప్రేమించడానికి ధైర్యం ఎందుకండి? ప్రేమిస్తే ధైర్యం అదే వస్తుంది. ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్తున్నారు. చచ్చా, అలాంటిదేం లేదు. ఏదో సినిమాలో చూశాను, చెప్పాను. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది కదండి. ఇప్పటి మూవీస్లో లవ్ మాత్రమే చూపిస్తున్నారు, కానీ మ్యారేజ్, దాని తర్వాత అడ్జస్ట్మెంట్స్ గురించి చూపించట్లేదు. వాటిని పాత మూవీస్లో చూపించేవారు, కానీ ఆ మూవీస్ని ఇప్పుడు ఎవరు చూడరు. పెళ్ళికి ముందు లవ్ కొందరికి దొరుకుతుంది, కానీ మ్యారేజ్ తర్వాత కష్టాలు అందరికీ తప్పవు కదా. అది నిజమే. ఎన్ని మారుతాయో కదా పెళ్ళి తర్వాత. మేబీ పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికితే ఏం మారవేమో. ఐ డోంట్ అగ్రీ. పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఎవరు ఉండరు. ఇట్స్ ఆల్వేస్ ఏ పర్ఫెక్ట్ కపుల్. పెళ్ళి తర్వాత గొడవలు కామనే, కానీ ఒకరినొకరిని అర్థం చేసుకొని అడ్జస్ట్ అవుతూ ఎదుటి వాళ్ళ తప్పులు మన్నించగలిగితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇష్టం లేనప్పుడు కలిసి ఎందుకు ఉండడం? మీకు సిస్టర్ ఉందన్నారుగా, ఎప్పుడు మీరు కొట్టుకోలేదా? చాలాసార్లు కొట్టుకుంటాం, కానీ అది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మానేసాం అనుకోండి. సో మీ ఇద్దరు కొట్టుకొని కలిసిపోయేవారు, కానీ విడిపోలేదుగా. లైఫ్ పార్ట్నర్తో కూడా అలాగే ఉండొచ్చు. చిన్న చిన్న గొడవలు ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి, కానీ మనం కలిసి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ విడిపోవడం లాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ వెతుక్కోకూడదు. మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి చిన్న విషయానికి పొట్లాడుకుంటున్నారు. హస్బెండ్ ఏమో తనతో టైం స్పెండ్ చేయట్లేదని, వైఫ్ ఏమో సరిగ్గా ఉండట్లేదని డివోర్స్ తీసుకుంటున్నారు. నేను మొన్న న్యూస్ పేపర్లో చదివాను, హైదరాబాద్లో 10 years బ్యాక్ ఫ్యామిలీ కోర్ట్సే ఉండేవి కాదంట, కానీ ఇప్పుడు 2 కోర్ట్స్ ఉన్నా సరిపోవడం లేదు. ఎంతైనా మన గ్రాండ్ పేరెంట్స్ టైమే బెటర్ లేండి. వాళ్ళకి ఎంత ఓపికో. ఇప్పటికీ అలాగే ఉంటారు. మనం ఇంటికి వెళ్తే ఎంచక్కా వండి పెడతారు, కానీ మనకి అంత టైము లేదు, ఓపిక లేదు. ఈ ఫాస్ట్ జనరేషన్లో అన్నీ షార్ట్ అయిపోయాయి. కుకింగ్ టైం కానివ్వండి, మెసేజెస్లో వర్డ్స్ కానివ్వండి.
ఇవి షార్ట్ అయినా రిలేషన్షిప్ షార్ట్ కాకూడదు కదండి. యూర్ రైట్. నా గురించి, నా ఒపీనియన్స్ గురించి చెప్తున్నాను, మీ గురించి చెప్పండి. నా గురించి అంటే యూఎస్ నుంచి వచ్చి నేను 2 years అవుతుంది. తర్వాత ఫ్యామిలీ బిజినెస్ టేకప్ చేశాను. మరి మీరు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. లాస్ట్ 1 yearలో 3 మ్యారేజెస్కి ఈవెంట్ మేనేజింగ్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశాను. ఓ నైస్. సో మీరు బేసిక్ ఏం చేస్తారు? ఎవ్రీ ఫంక్షన్ రిలేటెడ్ టు మ్యారేజ్ చేస్తాము. నేను బ్రైడ్ ఇంకా గ్రూమ్కి డ్రెస్సెస్ డిజైన్ చేస్తాను, ఇన్ అడిషన్ టు ఈవెంట్ మేనేజింగ్. వావ్, చాలా క్రియేటివ్ అనమాట. మీ హాబీస్? నేను పెయింటింగ్ చేస్తాను, వైలిన్ కూడా వచ్చు. మరి మీవి? లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ సింగింగ్. సింగింగ్ తెలుసులేండి, ఇందాక విన్నానులేండి. అలా బయటికి వెళ్దామా? యా షూర్. అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి ప్రశ్నలతో చంపేరా కాసి గుప్పెట్లో దాచాన చేసి నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఎందమ్మో వేళ కాని వేళగోల ప్రేమలోనే గొప్ప లీలా ఓ బేల కోపాల చల్లగాలి చంప మీద చెయ్య చేసుకుంది నీకై చూడంటూ నీ వైపే లేతుగొళ్ళ కన్నె పిల్ల లోతు కళ్ళు చంపేలా కాటుకైన లేని వేళ నీ దిష్టి తీసి లక్షణంగా అష్టపదలు పాడుకుంటా నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఎందమ్మో. ఒక్క నిమిషం. హలో అన్నయ్య, అప్పుడే వచ్చేసావా? నువ్వు బయటే ఉండు, నేనే వస్తాను. అన్నీ వచ్చారు, ఐ హ్యావ్ టు గో. ఫైన్. వెళ్తున్నా. ఏమన్నా చెప్పాలా? ఆల్ ద బెస్ట్ మీ కెరియర్కి. ఒక్క నిమిషం, ఇంటర్వ్యూ అన్నారు, రిజల్ట్ తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఆఫీస్లో వేకెన్సీస్ లేవన్నారు. ఆఫీస్లో లేదు కానీ ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటోలో ఉంది. పెళ్ళి మీద మీ ఒపీనియన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరంతా కరెక్టే. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే నమ్మకం అంటే సరిపోదు, పేషెన్స్ కూడా ఉండాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఐ ప్రామిస్ లైఫ్లో ఎప్పుడు మీరు రిగ్రెట్ అవ్వరు. లైఫ్లో ఎప్పుడు తిట్టను అని చెప్పను, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రేమిస్తాను. మీకన్నా బాగా అర్థం చేసుకున్న వైఫ్ నాకు దొరకదు. నిన్ను మీ పేరెంట్స్ కన్నా బాగా చూసుకుంటాను అనే నమ్మకం నాకుంది. You were the best thing that ever happened to me. I'll look after you like a precious little girl.
విల్ యూ మ్యారీ మీ? హలో అమ్మా, ఈ సర్ప్రైజ్ చాలా బాగుంది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. పెద్ద ఫిక్స్ చేసేసేయండి. అమ్మాయి ఏంటి పెళ్ళి ఏంటి? మేము అన్న సర్ప్రైజ్ కాదు కదా. ఇంటికి కార్ రాలేదా? కారా? అన్నయ్య అబ్బాయి నచ్చాడా? థ్యాంక్స్ బాబు, నాదేం క్లియరే. రా కార్తిక్, తిను మా అన్నయ్య డాక్టర్ మానుష్. అన్నయ్య తిను కార్తిక్. కానీ అమ్మ చెప్పిన అబ్బాయి ఇతను కాదు కదా. ఏంటి? నువ్వు వెళ్ళాల్సింది లేదు. మీ అన్నయ్య చెప్పింది నిజమే. ఇందాక మా అమ్మ కూడా ఫోన్ చేసి చెప్పింది నా సర్ప్రైజ్ గిఫ్ట్ కార్ అంట. సారీ అండి, ఇదంతా నా వల్ల జరిగింది. నేనే ఇల్లు సరిగ్గా చూపించాల్సింది. లేదు మానస్, ఇందులో మీ తప్పేం లేదు. మేబీ యూ వర్ మెంట్ టు బీ టుగెదర్. మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. 9848022338. మీ పేరు? అదేం బాబు గారు, పేరు తెలియకుండానే ప్రేమించారా? ప్రేమించడానికి పేరుతో పని ఏముందండి, దాని గురించి తెలిస్తే చాలు. ఇప్పుడైనా పేరుతో పని ఉంది? నాకు అక్కర్లేదు, కానీ నా ఫోన్ అడుగుతుంది. నీకు నాకు మధ్య ఉన్నది. ఇప్పుడు ప్రశాంత్, ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. ముందే నీకు ఇంటర్వ్యూ కదా. కానీ నాకు గుర్తు చేయు, రేపు వెళ్దాం. ఏం లేదు, I'm just curious about tomorrow అంతే. ఏం లేదు, I'm just curious about tomorrow. ఏం లేదు, I'm just curious about tomorrow. ఏం లేదు, I'm just curious about tomorrow. అరే ఇంకోసారి అరే ఇంకోట్రా. ఏం లేదు, just curious about tomorrow. ఏం లేదు, just curious about tomorrow. ఒక పార్టీలో కలిసా, 2 కాళ్ళు 2 చేతులు ఒక తల. బాగుంటాడు కాబట్టి అమ్మ వాళ్ళు చూస్తారు. పర్లేదు, చూడడానికి బాగానే ఉంటాడు. అబ్బాయి కూడా మంచోడనే అనుకుంటున్నాను. రెండు కాళ్ళు 2 చేతులు ఒకటే తల. సారీ అండి, అయినా నా పేరు పూజ. ఏమన్నారా? ఇంకా ఉందా? వెళ్ళా రేపు ఫిబ్రవరి. కానీ నీకు వచ్చిన రిక్వెస్ట్ సెటిల్ అయ్యాక చేసుకున్నావు చెప్పేసి 2 years వెయిట్ చేసావు. కానీ ఈసారి మాత్రం అలా చేయకు. ఏదో సెటిల్ అయ్యాక చేసుకుంటా అని చెప్పేసి 2 years వెయిట్ చేసావు. 2, 1, యాక్షన్. నవ్వవే నవ్వు. ఎవ్రీ డాలర్ యాక్షన్. అంటే నా ఉద్దేశం కుక్కకే ఒక రోజు రానిది లేనిది. 1, యాక్షన్. అంటే నా ఉద్దేశం కుక్కకే ఒక రోజు 1, గో. అంటే నా ఉద్దేశం కుక్కకే ఒక రోజు రానిది.
మరి మీరు ఎవరైనా ప్రేమించారా? మరి మీరు అప్పుడు ఉంటాయని కాదు, ఇంకా చేసుకోలేదు. మంచిది లేదు. యాక్షన్ 20% ಯೂತ್ ಕೂಡ ಮಿಗಲ್ರು ಏನದ ಮೇಕಿಂಗ್ ವಿಡಿಯೋನಾ என்ன சாமி என்ன மேக்கிங் வீடியோ ஃபோக்கஸ் மாதிரி இல்ல ஃபோக்கஸ் ಮಾಡಿದ್ರೆ ಒಂದ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಸೆಕೆಂಡ್ ಕ್ಯಾಮೆರಾಮನ್ ಫೋಕಸ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು yourself ಸ್ಮೋ ಫೋಕಸ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲ ತಿಪ್ಪಡ సూపర్ వచ్చిడా తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచులు పని చేయి అపోలోకెళ్ళు వాచ్మెన్ ఉంటాడు లేదు చేసి చేద్దాం లేదు కనిపిస్తుంది. కొంచెం ముందుకు రావచ్చు. అక్ష కొంచెం తిరిగి వెళ్ళిపోయి ఒక్క నిమిషం నేను అందుకే చెప్తున్నా మళ్ళీ వేరే వెనక్కి తిరిగవే ఒక్క నిమిషం పని చేయి సెకండ్ కదా కట్ 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 ఓకే స్టార్ట్ యాక్షన్ యాక్షన్ సారీ ఈ తప్పు నా వల్లే జరిగింది తనకేళ్ళు యాక్షన్ సారీ అండి ఇదంతా నా వల్లే జరిగింది తనకి నన్ను ఇల్లు సరిగ్గా చూపించారు వెళ్ళాల్సిన ఇల్లు ఇది కట్ దాని గురించి తెలిస్తే చాలు ఇప్పుడైనా తెలియాల్సిన కట్ మళ్ళీ చీప్ చీప్ వెరీ చీప్